అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 2013 ఐ థింక్ జబర్దస్త్ అనే ఒక అంతఃపురం అనమాట. అంతఃపురంలో చాలామంది చెలికెత్తులు ఉండేవాళ్ళు. బట్ ఆ చెలికెత్తులు అందరినీ కాదని 2014 ఐ థింక్ జనవరి ఆర్ ఫిబ్రవరి ఒక యువరాణి ఎంటర్ అయింది అనమాట. ఆ యువరాణి ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్లో చెలికత్తెల్ని అలా ఇలా ఆటాడిచ్చి మళ్ళీ ఒక్కసారిగా దూరం అయిపోయారు. మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత చెలికత్తెలకి ఏమాత్రం తగ్గిపోదు ఈ యువరాణి వచ్చిందంటే చెలికత్తెలు అందరూ కూడా సైలెంట్ అనేలా యాక్ట్ చేశారనమాట. ఎక్స్ప్రెషన్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, డ్యాన్స్లో కానీ తనకు తానే సాటి అనిపించుకుంది. సో ఇప్పటికే అర్థమై ఉంటుంది, షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ సత్యశ్రీ విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ సత్యశ్రీ. హలో, ఎలా ఉన్నారు? సూపర్, హౌ ఆర్ యూ? గుడ్. సో నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. యా, ఈరోజు సెట్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంది. యాక్చువల్లీ నాకు సెట్ అయితే నాకు చాలా హ్యాపీ అంటే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది రాగానే. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. ఈ లైట్స్ అంతా కూడా అంటే నాకు ఇలాంటి అంబిషన్ అంటే చాలా 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 ఇష్టం. ఓకే, సో మిమ్మల్ని చూడగానే ఇంకా హ్యాపీ అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎలా చెప్పాలి, సత్యశ్రీ అంటే మా అందరికీ చంద్ర స్కిట్లో చీర కట్టుకొని ఒక పెద్ద ఆంటీలాగా ఏదో గయ్యాలి సూర్యకాంతంలాగా కనిపించేవాళ్ళు. ఆమెను మైమర్పించేలా చేసేవాళ్ళు యాక్టింగ్ కూడా. అలాంటిది ఇలా సత్య ఒక్కసారిగా టీ షర్ట్లో జీన్స్లో కనపడగానే నా ఒరిజినల్ ఇలాగే కదా, అంటే ఒక్కసారిగా నేను కూడా ఫ్లాట్ అయిపోయా. ఓ థ్యాంక్ యూ. ఒరిజినల్గా అంటే అక్కడ స్కిట్ కాబట్టి శారీస్లో అలా గెటప్లో ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాము. బట్ ఒరిజినల్గా ఇలాగే ఉంటాం కాబట్టి ఇలాగే వచ్చాను అనమాట. ఓకే, సో బేసికల్గా ఫస్ట్ రాగానే నేను మిమ్మల్ని చూడటం ఇది ఎక్కడ కమెడియన్ ఫేస్ కనిపించలే, నాకు ఒక హీరోయిన్ లాగా కనిపించారు. సత్య వచ్చే అమ్మ వద్దు వచ్చే కిందకి వచ్చే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అంటే చాలామంది అదే అంటూ ఉంటారు, మీది కామెడీ ఫేస్ కాదండి, ఏదో చార్మ్ ఉంటుంది మీ ఫేస్లో అని చెప్పి. సో ఏమో మేబీ నాకు అక్కడ సక్సెస్ దొరికింది. సక్సెస్ మీన్స్ ఒక ప్లాట్ఫామ్, నాకు యాక్టింగ్ స్కోప్ అక్కడ దొరికింది అనమాట. ఏదైనా యాక్టింగ్లో ఒక భాగమే, కామెడీ కానీ, సీరియస్నెస్ కానీ, ఆర్ ఎమోషనల్ కానీ, ఏదైనా కూడా ఒక యాక్టింగ్లో ఒక భాగం కాబట్టి దాన్ని నేను తీసుకొని నాకు కామెడీ రోల్ వచ్చింది, నేనేంటని ప్రూవ్ చేసుకున్నా. సో ఆన్ స్క్రీన్ సత్య అంటే మా అందరికీ తెలుసు, ఎందుకంటే దాదాపు 400 నుంచి 500 ఎపిసోడ్స్ అవ్వలేలుగా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. బట్ ఆఫ్ స్క్రీన్ సత్య అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే బికాజ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఎవర్ గ్రీన్ ఇంటర్వ్యూ అవ్వాలని అందరి కోరిక, నా కోరిక ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చి అక్కడ కూర్చున్నందుకు. సో ఐ హ్యావ్ టు గివ్ 100%. థ్యాంక్ యూ. బికాజ్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చామంటే మనకంటూ ఒకటి ప్రూవ్ చేసుకున్నాక ఇద్దాము, ఏంటి అనేది తెలియకుండా ఇప్పుడు వచ్చేసి కూర్చొని నేను ఇది అని అంటే అది కాదు. జనాల్లోకి నేను వెళ్ళా, నా గురించి తెలుసుకోవాలని జనాలకు ఉంటుంది కదా. సో అది నేను ప్రూవ్ చేసుకోవాలి జనాలకి. ఇంకా నేను ఇలా మాట్లాడడం ద్వారా ఇంకా దగ్గర అవ్వచ్చు. అందుకని చెప్పే నేను ఇంకా మీరు కాల్ చేయగానే ఓకే, ఇంకా మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను, ఎంతో గొప్ప వాళ్ళు కూర్చున్న ఈ సీట్లో నేను కూర్చున్నాను, అది నాకు హ్యాపీగా ఉంది. ఓకే, యా, కాసేపు ఆన్ స్క్రీన్ సత్యాన్ని పక్కన పెట్టేద్దాం, ఒక 10 minutes ఆఫ్ స్క్రీన్ సత్యకి వద్దాం. ఓకే, అసలుకి మా సత్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలుకి ఫ్యామిలీ ఏంటి, ఏం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? సో నా బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ అని కాదు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. నా సొంత ఊరు తణుకు, అక్కడే చదివాను, పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే. డిగ్రీ కంప్లీట్ చేశాను అక్కడే. యాక్చువల్లీ 10th అవ్వగానే నేను వచ్చేసా ఇండస్ట్రీలోకి. సో ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను అని అంటే, మా మదర్ ఆర్టిస్ట్ కాబట్టి. సో పెద్దరాయిలో చేశారు కదా అమ్మ? ఎగ్జాక్ట్లీ, పెద్దరాయిలో బ్రహ్మానందం గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో చాలా మూవీస్ చేసేవారు, అంటే పెళ్లి కాక ముందు. అది ఆఫ్టర్ మ్యారేజ్ 10 years తర్వాత గ్యాప్ వచ్చింది కొంచెం. ఇంకా అమ్మకి ఏంటి ఫైనాన్షియల్గా చూద్దాం ఇంకా అని చెప్పి అమ్మ మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది ఇండస్ట్రీలో. సో సరే, నాకు కూడా నాలో ఫస్ట్ ఆర్టిస్ట్ని గుర్తించింది ఎవరు అని అంటే మా మదర్. ఓకే, అంటే ఏమో అమ్మాయిని చేపిస్తే బాగుంటుందేమో అనిపించి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే తెలుసు కదా, మనం అసలే ఊరికే కూర్చోము, కాలేజెస్లోను స్కూల్స్లోను కల్చరల్ యాక్టివిటీస్లో సింగింగ్ కానీ లైక్ డ్యాన్సింగ్ కానీ అలా చేస్తూ ఉండేదాన్ని. సో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చింది అమ్మ.
ఫస్ట్ దీనంతటికి పునాది ఎక్కడ వేశారంటే అమ్మమ్మ. ఓకే, అమ్మమ్మ కూడా ఆర్టిస్టా? అమ్మమ్మ ఆర్టిస్ట్ కాదు, పాలిటిక్స్లో టచ్ ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళందరూ తెలుసు. అమ్మమ్మ మోహన్ బాబు గారు మూవీస్ కానీ, అమ్మకి పెదరాయుడు అండ్ మోహన్ బాబు గారు మూవీస్ ఇంకా చాలా అప్పట్లో అమ్మమ్మని అడిగేవారు అనమాట అమ్మ కోసం. సో అమ్మమ్మ యాక్సెప్ట్ చేసి చేయించింది. ఇంకా తర్వాత లవ్ మ్యారేజ్ అనమాట అమ్మది, అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఓకే, అమ్మది లవ్ మ్యారేజ్. ఓ సూపర్. ఆ రోజుల్లోనే అమ్మ అసలుకి ఒక రేంజ్ లో క్యూట్ కపుల్ మా మమ్మీ డాడీ అనమాట. అవునా? బాగా. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్, మమ్మీనా డాడీనా? యాక్చువల్లీ మమ్మీయే ప్రపోజ్ చేసింది. డాడీ అంత అందంగా ఉంటారు అయితే? డాడీ అప్పట్లో బాగా హ్యాండ్సమ్ అనమాట. సో అమ్మ ప్రపోజ్ చేసింది అండ్ డాడీ కూడా ఓకే యాక్సెప్ట్ చేశారు. అలా అలా కొంచెం అవుతాయి కదా, డిషం ఓకే అయ్యి పెళ్లి చేసుకున్నారు అనమాట. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఏం చేయరు, వర్క్ ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు మాతో. ఇప్పుడు అప్పట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేవారు అనమాట. సో ఇప్పుడైతే ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉండేవారు. ఎందుకు సత్య వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చోవచ్చు. నేను అదే చెప్పా, చేతి నిండా షూట్లు, బ్యాగ్ నిండా డబ్బులు దేవుడు ఇచ్చింది అనమాట. నేనేమనుకుంటా అంటే ఓకే, ఇదే పొజిషన్లో ఒక అబ్బాయి ఉంటే రెస్పాన్సిబిలిటీస్ అనేవి లేట్గా అయినా తీసుకుంటాడు వాడు. నేను ఒక అమ్మాయి ఉండి నేను త్వరగా తీసుకున్నాను. నేను వాళ్ళని కూర్చోబెట్టి నేను చూసుకోవాలని డిసైడ్ అయ్యా. సో మీరేం వర్క్ చేయకండి, సో నేను చూసుకుంటానని చెప్పి అమ్మ కూడా ఇప్పుడు ఆర్యా 2 ఇంకా ఇష్క్ చాలా మూవీస్ చేశారు అల్లరి నరేష్ గారితో, ఎముడికి మొగుడు. తను ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో నేను వచ్చా. సో తను నా కోసం తన కెరియర్ని వదిలేసుకుంది అనమాట నన్ను చూసుకోవడంలో. నువ్వు చెయ్యమ్మా, నీకు సపోర్ట్ నేను ఉంటాను, నిన్ను చూసుకోవడమే నాకు ఆనందం అని చెప్పింది. ఓకే అమ్మ, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికైనా చెయ్యి అని చెప్తాను. బట్ నా సక్సెస్లో తన సక్సెస్. అమ్మ కూడా నీకన్నా చాలా అందంగా ఉన్నారు. అవును, చాలా కలర్ తెలుసా మమ్మీ? అవును, మిల్క్ అనమాట. సో నాకు ఎందుకు రాలేదు అనుకుంటా కలర్. అంటే ఇప్పుడు మేకప్ అలానే కాదు, అంటే ఫెయిర్ అమెరికా వాళ్ళు ఉంటారు కదా, సో అలా ఉంటుంది అమ్మ. ఎండలోకి వెళ్ళినా జస్ట్ 2 minutes కంటే ఉండలేదు తను. గాజు బొమ్మ అంటారు కదా, అలాగనమాట. ఓకే. సో చాలా చిన్నప్పుడు అమ్మమ్మ బాగా చూసుకునేవారు అనమాట. సిబ్లింగ్స్ అంతా ఏం లేరా సత్య నీకు? ఉంది మా కోతి ఉంది, చెల్లియా? తను ఏం చేస్తుంది? తనకి ఇప్పుడు బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, రీసెంట్గానే కంప్లీట్ అయింది, ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది అనమాట. సో తనకి అసలు ఈ ఫీల్డ్తో సంబంధం లేదు. వచ్చి ఒక 10 minutes ఉండమన్నా కూడా షూట్లో ఉండదు. తనకి అన్నీ వచ్చు, క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అన్నీ డ్యాన్స్ కానీ సింగర్ అంతా ఉంటాయి, మల్టీ టాలెంటెడ్. బట్ ఇండస్ట్రీలోకి రాదు, తనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఓకే. సో ఓకే, తనకి ఇష్టం జాబ్ చేయాలి, తను యూఎస్ వెళ్ళాలి, అలా కోరిక అలా ఉందన్నమాట. ఓకే దెన్ ఓన్లీ అమ్మది నీకు వచ్చేసింది, నాంది చెల్లికి వచ్చేసింది. అవును, ఎవరు ఇద్దరు అలానే ఉంటే కష్టం మళ్ళీ. అవును, కొట్లాడుకుంటాం మళ్ళీ. నాకు నీకు నువ్వు ఆ షూట్ చేయి, నేను ఈ షూట్ చేస్తాను, నువ్వు అది ఒప్పుకోకు, నేను ఇది ఒప్పుకుంటాను. ఇప్పటికే మామూలుగానే కొట్టుకోవట్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.